అమ్మవారి శరీరము నల్లని మేఘవర్ణంలో ఉండి వరాహముఖముతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో ఈ తల్లి దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, సర్పము, దున్నపోతు వంటి వివిధ వాహనాలపైన ఈ తల్లి సంచరిస్తుంది. అమ్మవారిని ఈ 9 రోజుల్లో మొదటి రోజు దుర్గా రూపంలో పూజించే వాళ్ళు శైలపుత్రిగాను, సప్తమాతృక రూపంలో ఇంద్రాణిగాను, వారాహి రూపంలో అయితే ఉన్మత్త వారాహిగాను పూజిస్తారు. రెండవ రోజున నవదుర్గా రూపంలో బ్రహ్మచారిణిగాను, సప్తమాతృక రూపంలో బ్రాహ్మీదేవిగాను, వారాహి రూపంలో అయితే బృహత్ వారాహిగాను పూజిస్తారు. మూడవ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో చంద్రగంటగా, సప్తమాతృక రూపంలో వైష్ణవీదేవిగా, వారాహి రూపంలో పూజించే వాళ్ళు స్వప్న వారాహిగాను పూజిస్తారు. నాలుగవ రోజున అమ్మవారిని దుర్గా స్వరూపంలో అయితే కూష్మాండాదేవిగాను, సప్తమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరి అమ్మవారుగాను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు కిరాత వారాహిగాను పూజిస్తారు. అమ్మవారిని 5వ రోజు నవదుర్గా రూపంలో అయితే స్కందమాతగాను, సప్తమాతృక రూపంలో కౌమారిగాను, వారాహి స్వరూపాలలో శ్వేతవారాహిగాను పూజిస్తారు. 6వ రోజున అమ్మవారిని నవదుర్గలలో అయితే కాత్యాయనిగాను, సప్తమాతృకలలో అయితే చాముండిగాను, వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహిగాను పూజిస్తారు. 7వ రోజున అమ్మవారిని నవదుర్గలలో కాలరాత్రిగాను, సప్తమాతృక రూపంలో అయితే శాకంబరీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించే వాళ్ళు మహావారాహిదేవిగాను పూజిస్తారు. 8వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో మహాగౌరిగాను, మహాలక్ష్మిగాను, సప్తమాతృక రూపంలో పూజించేవారు వారాహిదేవిగాను, వారాహి రూపంలో అయితే వార్తాళిదేవిగాను పూజిస్తారు. 9వ రోజున అమ్మవారిని నవదుర్గలలో అయితే సిద్ధిదాత్రిగాను, సప్తమాతృక రూపంలో పూజించేవారు లలితాదేవిగాను, వారాహి రూపంలో అయితే దండిని వారాహిగాను ఈ తల్లిని పూజిస్తారు. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని బెల్లం పానకాన్ని, బెల్లం పాయసాన్ని తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారిని సమర్పించుకునే నైవేద్యాల గురించి తెలుసుకుందాము. మొదటి రోజు అమ్మవారిని పాలతో చేసిన నైవేద్యం ఏదైనా మరియు పొంగలిని సమర్పిస్తారు. 2వ రోజున కట్టె పొంగలి, పులిహోర. 3వ రోజున అమ్మవారిని బెల్లంతో చేసిన పాయసము మరియు కొబ్బరన్నము. 4వ రోజున దద్దోజనము మరియు అల్లము గారెలు. 5వ రోజున అమ్మవారికి పులగము మరియు దద్దోజనాన్ని సమర్పించుకుంటారు. 6వ రోజున పులిహోర లేదా గోధుమ కేసరి. 7వ రోజున కదంబము. 8వ రోజున